క్వశ్చన్ అవర్ నిలబడు కొట్లాడు సాధించు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది ఎవరు? కార్మిక లోకం కాదా? కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర. ఇప్పుడదే కార్మిక లోకం కదం తొక్కుతోంది. నాడు కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించారు, నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించలేరా? సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే నిటారుగా నిలబడి కొట్లాడు, అంతేగాని ఆత్మ బలిదానాలు వద్దు, మీ కుటుంబాల్ని అనాథలు చేయొద్దు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం చేశారు. ఆయన స్వగ్రామం ముత్తోజీపేటలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. మరొక వైపు నల్గొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరొక ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రాణాలు తీసుకుంటే పోరాటం చేసేది ఎవరు? ఉద్యమిస్తున్న తోటి కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపి ముందుకు ఉరికించాలి గాని ప్రాణాలు తీసుకోవడం సరికాదు. ఇది పోరాట ధర్మము కాదు, ఉద్యమ స్ఫూర్తి అసలే కాదు. ఐ న్యూస్ కూడా అదే చెబుతోంది. నిలబడు కొట్లాడు సాధించు, అంతేగాని ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు అంటూ కూడా చెబుతోంది. ఐ న్యూస్ కూడా అదే కోరుకుంటుంది. కార్మికులందరూ కూడా చాలా వరకు ధైర్యంగా ఉండాలి, సమస్యని పోరాడాలి, చర్చలతోనే ప్రతి ఒక్కటి కూడా సఫలం అయ్యేటట్టుగా కూడా చూసుకోవాలి. కానీ ఆవేశానికి లోనై ఆత్మస్థైర్యం కోల్పోయి కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అంటూ కూడా కోరుతుంది. కేవలం చర్చలతోనే సరిపెట్టకుండా కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంతో విలీనంకి సంబంధించి కానీ సవరణ వేతనంకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే చర్చలకి రమ్మని పిలుస్తోంది. మొత్తంగా కూడా 32 డిమాండ్లు 29 డిమాండ్లు అయితే ఓకే చెప్పినట్టుగా 3 డిమాండ్లే ప్రధానంగా కూడా అటు ఆర్టీసీ నాయకుల నుంచి కూడా వినిపిస్తుంది. బట్ ఇప్పటికీ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ముత్తంపేటలో కూడా చూస్తున్నాం మనం, చాలా వరకు కూడా ఉద్రిక్తమైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రాష్ట్ర నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా వాళ్ళకి వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు. అక్కడ కొంత సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. మా కలీగ్ ఆశా న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆశా, చూస్తున్నాము నిన్న రాష్ట్ర సీఎం కూడా చెప్పారు, ఆత్మహత్యలు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం కాదు, కొట్లాడి ఏదైనా సాధించుకోవాలి అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. బట్ ఇంత ప్రభుత్వం నుంచి పిలుపులు వస్తున్నా కూడా ఇటు చూసిన ఇవాళ 2 న్యూసెస్ కూడా చూసాము. ఆ డ్రైవర్ చనిపోవడమే కాకుండా ఇద్దరు కూడా కొంత గడ్డి మందును తాగి వాళ్ళు హాస్పిటల్ పాలనే పరిస్థితి. బట్ ప్రభుత్వం చర్చలకు రమ్మని పిలుస్తున్నా కూడా ఎందుకు కార్మికుల్లో నమ్మకం కలగడం లేదా? ఏదైనా సరే కొట్లాడు సాధించు అంతే తప్ప ప్రాణం తీసుకుంటే నీ ప్లేస్ లో ఎవరు పోరాడతారు? పోరాడితేనే కదా నీకు కావాల్సిన హక్కులు సాధించుకునేది. పిరికి వాళ్ళు చేసే పని ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదంటే చావే శరణ్యం అని చెప్పి వెళ్ళడం అనేది. మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన డిమాండ్ మనం సాధించుకోవాలంటే పోరాడాలి, కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, నిరసనలు చేయాలి. మీకు మద్దతుగా అనేక మంది రాజకీయ నాయకులు ఉంటున్నారు, కార్మిక సంఘాలు తోడై ఉంటున్నాయి, ప్రజలు కూడా మీ వైపు ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు, అనేక మీడియా సంస్థలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలే కదా మీరు అధికారంలోకి రావడానికి ఏనాడైతే ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారో, ఓటు హక్కు ద్వారా మీరు అధికారంలోకి వచ్చారో ఆ ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్ను పరిష్కరించడంలో ఇప్పుడెందుకు ప్రభుత్వం ఈ విధంగా తాత్సారం చేస్తుందని ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది. చాలా మంది మీ వెనుక ఉన్నారు. ఎందుకు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని ఒక ప్రశ్న మొదలైతే కనుక ఆత్మహత్యల నుంచి పక్కకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్క ముత్తోజిపేటలోనే మనకి చోటు చేసుకున్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడము, హాస్పిటల్లో ఉండడము, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే కనుక మరొకరు ఒక్కొక్క కన్నీటి కాదా. ఎప్పుడైతే ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం చర్చలు సఫలం కావట్లేదో, ప్రభుత్వం అంగీకరించట్లేదో, ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి భోజనం చేసి వెళ్తున్నప్పుడు కూడా ఆగమంటే ఆగకుండా వెళ్ళారు. మేము అప్పటికీ డిపో కాల్ చేశాము. ఆర్టీసీ కార్మికులకు కావాల్సినటువంటి న్యాయం జరగాలి అంటూ ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారో అది జరగాల్సిందే అంటూ కూడా కుటుంబం ఒత్తిడి చేస్తున్నారు. అటుపక్క కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అటుపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు అందరూ కూడా ఆర్టీసీ జేఏసీ ఏదైతే సమ్మె చేస్తున్నారో, ధర్నా చేస్తున్నారో దానికి సంఘీభావంగా ఉంటున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ ముందుకెళ్తున్నారు? ఆత్మహత్య చేసుకుంటే ఒకవేళ ఈ డిమాండ్లను ప్రభుత్వం విని చర్చలు జరుగుతోంది, కమిటీతో ఆల్రెడీ చర్చలు చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా చర్చలు ఉంటాయి. కాబట్టి సఫలమైతే మీ కుటుంబానికి భరోసా ఇచ్చేది ఎవరు? ఆ డిమాండ్ నెరవేరింది, మేము ఏదైతే ముందు పెట్టామో ప్రభుత్వం ముందు మేము సాధించామని చెప్పి ఆనందపడేది ఎవరు? తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి డెసిషన్స్ తీసుకునే ముందు అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చావే శరణ్యం అనుకుంటే కనుక ఎవరు ఈ భూమి మీద ఉండే ప్రసక్తే ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ వారికి తగ్గ సమస్యలతో ఈ జీవనాన్ని సాగిస్తున్న వారు మనకు కనిపిస్తుంటారు. ఒక్కసారి ఆ ఆలోచనకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక్క శంకర్ గౌడే కాదు, రవీందర్ అనే పర్సన్, మరొక పర్సన్, వీరందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందు తాగడం, మరో వేరే ఆల్టర్నేట్స్ గా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేద్దాం అనుకుంటే అది ఏదైనా తేడా వచ్చినప్పుడు ఈ విధంగా
కుటుంబాలు రోడ్డును పడాల్సి వచ్చినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అసలు ఎందుకు ఏం జరుగుతోంది? పెట్టిన 32 డిమాండ్లు 29 డిమాండ్లు ఓకే అని చెప్పి మొదటి రోజే సమ్మె ఏదైతే స్టార్ట్ చేశారో ఆర్టీసీ జేఏసీ, ఆ రోజే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి చెప్పినటువంటి సిచ్యువేషన్, మిగిలిన 3 డిమాండ్లను అంగీకరిస్తే తప్ప మేమైతే సమ్మెను విరమించమని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ కూడా స్పష్టం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన వాళ్ళకు కూడా మీరు ఎక్కడ ధైర్యం కోల్పోవద్దు అని చెప్పి ధైర్యం చెప్పే పరిస్థితులే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. అంత డిబేట్ లో జాయిన్ అయ్యారు అశోక్ గారు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, మిఠా నర్సేగౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. వారిని అడిగి సమస్యలు ఏంటి, మరి ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు అనే దాని గురించి కూడా క్వశ్చన్ చేద్దాం తప్పకుండా. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్. సో ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఎంతో తెలుసుకుందాం. మిఠా నర్సేగౌడ్ గారు ఉన్నారు, జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ నర్సేగౌడ్ గారు. నర్సేగౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నర్సేగౌడ్ గారు మీ ఆడియో రీచ్ అవ్వట్లేదు, ప్లీజ్. హలో నర్సేగౌడ్ గారు, ఒక్కసారి సిగ్నల్ చెక్ చేయండి, ఎందుకంటే మీ ఆన్సర్ చాలా వాల్యుబుల్. ఇక్కడ సమాధానం చెప్పాల్సిందే. ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించి ఈ రోజు ఆన్సర్ కావాల్సిందే. ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. అశోక్ గారు, 32 డిమాండ్లు 29 ప్రభుత్వం ఓకే అంటుంది, మిగిలిన 3 విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. అటుపక్క మండలి చైర్మన్ కావచ్చు, మిగిలిన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది ఈ విధంగా ఉంది, కొంచెం చూసుకొని ముందుకెళ్ళాలి, ప్రభుత్వం అంటే వేరు కదా, ఆర్టీసీ వేరు కదా, అందరం మనం సంబంధించిన వాళ్ళమే అంటుంది. అసలు ఏంటి ఆ 3 డిమాండ్లు ఏంటి, ఎందుకు అంగీకరించట్లేదు అనుకుంటున్నారు? ఇంకా ఎంత ఉధృతంగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది అనుకుంటున్నారు? ఒకటి మేడం, మీ ఛానల్ ద్వారా మా ఒక కార్మికులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఆత్మ బలిదానాలు అనే కాలం పోయింది, కొట్లాడి సాధించుకునే కాలం వచ్చింది. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతోనైనా సరే ఎవరితోనైనా సరే కొట్లాడి సాధించుకుందాం. ఈ విధంగా ఆత్మ త్యాగం చేస్తే మీ కుటుంబం రోడ్డుపాలు అవుతుంది. మిమ్మల్ని మీ కుటుంబం పెద్ద దిక్కు మీరే, కాబట్టి మీరే వెళ్ళిపోతే రేపు పొద్దుగాల బతికి ఉండి వాళ్ళు కూడా సాధించేది ఏముండదు. కాబట్టి ఏదైనా సరే కొట్లాడి సాధించుకుందాం. మీ యొక్క స్లోగన్ పెట్టినారు, అది 100% కరెక్ట్ అండి. కాబట్టి మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి పెరికి పంద చర్యలకు పాల్పడకండి. మనం సుదీర్ఘ కాలంగా తెలంగాణ ఉద్యమం చేసినాము, సకల జిల్లా సమ్మె చేసినాము, తర్వాత 55 రోజుల సుదీర్ఘ ఆ రోజు కూడా అమరుల కావడం జరిగింది. కాబట్టి ఇకపై ఏ కార్మికుడు కూడా తన పాల్పడకుండా బతికి సాధించుకుందామని మీ మీడియా ద్వారా మా కార్మికులను కోరుతున్నాను. ఇంకా విషయానికి వస్తే, పీఠముడి మొత్తం 32 డిమాండ్లలో ప్రధానమైన డిమాండు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈ విలీనం చేస్తే సమస్యలు, దాంతో పాటు రిలేటెడ్ గా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. అది ప్రభుత్వం ఆలోచించకుండా ఆ ప్రభుత్వం కార్మికులను విలీనం చేయడం దగ్గర ఎందుకు తాత్సారం చేస్తుంది? ఎందుకంటే గత ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం అపాయింట్ డేట్ ప్రకటించడానికి మీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు మాకైతే. ఇంకో విషయం ఏంటంటే, 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. 2 పిఆర్సీలు పెండింగ్ ఉండడం వల్ల, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు. ఎందుకంటే పిఆర్సీ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, కొంత ఈఎంఐలైనా ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అని ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఏర్పడి ఉంటుంది. కాబట్టి సకాలంలో ఈ పే స్కేల్స్ చేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అలాగే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి దాదాపు 2 సంవత్సరాలు తిరగాల్సి వస్తుందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధాన అంశాలైనటువంటి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాము, పెండింగ్ ఫుల్ఫిల్ చేస్తామని వాగ్దానం చేసిర్రు. అలాగే ఉద్యోగ భద్రత అనే దానికి ఫైనాన్షియల్ మ్యాటర్ తో సంబంధమే లేదు, యూనియన్లు ఇవ్వడానికి ఫైనాన్షియల్ మ్యాటర్ తో సంబంధమే లేదు. కానీ మీరు ప్రధానమైన సమస్య ప్రభుత్వంలో విలీనాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని తీరుస్తామంటే 2 పిఆర్సీలు ఇస్తారా, ఉద్యోగ భద్రత ఇస్తారా? ఏదో క్లారిటీతో చర్చలకు ముందు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఆర్టీసీ అధికారులతో
ఒక నిమిషం అండి అశోక్ గారు, మీ బాధ ఆవేదన అర్థమవుతోంది. డే 1 నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మేము అందిస్తున్నాం. అక్కడ సమ్మెకు సంబంధించి, ధర్నాకు సంబంధించి, అదే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్చలు చేస్తుంది, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అనే దానికి సంబంధించి. నర్సయ్య గౌడ్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ చేసే ముందు బీజేపీ తరపు నుంచి ఎమ్మెల్యే మనకి పైడి రాకేష్ రెడ్డి గారు కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో రాకేష్ రెడ్డి గారు. హలో రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. రాకేష్ రెడ్డి గారు, ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకి వచ్చింది. ఇప్పుడు ముత్తోజిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడ చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దీనికి ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయాల్సిందంటూ. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంటే ఆన్సర్ చూస్తున్నాం, ఇంకా కమిటీతో చర్చలు అంటున్నారు. 29 డిమాండ్ల వరకు ఇప్పటికీ స్టిల్ నౌ వాళ్ళు ఓకే చెప్పినట్టుగా చెప్తున్నారు తప్ప మిగిలిన 3 వాటి గురించి సమాధానం మనకు లభించట్లేదు. మీ పార్టీ తరఫు నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి? మా పార్టీ డిమాండ్ ఆ వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అది గద్దెనెక్కిన వాళ్ళు, కొలుకుతున్న వాళ్ళు, జడ్జి సెక్రటరీ ఉన్న వాళ్ళు, ఏసీ బంగ్లాలు ఉన్న వాళ్ళు, ప్రజాభవన్లు ఉన్న వాళ్ళు, ఆర్టీసీ కార్మికులకు వాగ్దానాలు ఇచ్చారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. మా పార్టీ ఎప్పుడు ఆర్టీసీ కార్మికుల వైపు మద్దతుగా ఉంటుంది. వాగ్దానాలు ఇచ్చింది మీరు కదా. వాగ్దానాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు. 2.5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదల పనులతో మరా ఏం చేశారు? 2.5 సంవత్సరాలు. కార్మికులు ఈరోజు కొత్తగా కాదే, మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటున్నారు. వాళ్ళు ఎవరో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు, బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమనట్లేదు. మీరు ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చేశారో, అబద్ధాల వాగ్దానాలు చెప్పి గద్దెనెక్కారో, ఈరోజు ఆర్టీసీ కార్మికుల పాలిట ప్రాణాల పాలిట యముల్లాగా తయారయ్యారో మీరు దాన్ని అడుగుతున్నారు. ఆర్టీసీ కార్మికులు ముత్తోజిపేటలో సిచ్యువేషన్ చూస్తున్నారు కదా రాకేష్ రెడ్డి గారు. అక్కడ బండి సంజయ్ వెళ్లారు, వారిని కూడా అడ్డుకుంటున్నారు. పోలీసులు కనీసం ఆ మృతదేహాన్ని డిపో దగ్గర తీసుకెళ్ళడానికి కూడా అంగీకరించట్లేదు. రీజన్ ఏమనుకుంటున్నారు? దీన్ని ఒకటండి, ఫస్ట్ కార్మికులు మీరు దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, మీ కుటుంబం కోల్పోయిన ఏదైతే మీ కుటుంబ సభ్యులు తిరిగి ఎప్పటికి మిమ్మల్ని పొందలేని నష్టాన్ని అయితే మా పార్టీలు భర్తీ చేయలేవు, మా రాజకీయ నాయకులను భర్తీ చేయలేము. దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. పెద్ద పని కాదు, రేవంత్ రెడ్డి కాదు, బట్టి విక్రమార్ కాదు, ఈ కాంగ్రెస్ మంత్రులు కాదు, పెద్ద పనేం కాదు. వీళ్ళని మనము వీళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏవైతున్నాయో అన్ని అఖిలపక్షంగా ఏర్పడి ఈ మెడలు, ప్రభుత్వ మెడలు వంచి మీ కోరికలు ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవి పరిష్కరించే విధానంగా అందరం కలిసి ముందుకెళ్తాం తప్ప దయచేసి ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 36 మంది ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలు ఇప్పటికీ రోడ్డున పడ్డాయి. ఎవరు రారు. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే దొంగలు, ప్రతి ఒక్కరు దొంగలే. కాబట్టి రాజకీయ పార్టీలు అన్ని ఓకే. నేను చెప్తున్నానంటే ఫస్ట్ మీ ప్రాణాలు కోల్పోకండి. ప్రపంచంలో ఎందుకంటే మీ ప్రాణము, మీ కుటుంబానికి ప్రపంచానికి ఇంకా మీ అవసరం ఎక్కువ ఉంది. ఈ రాజకీయ నాయకులు ఈ వాగ్దానాలు, దొంగ వాగ్దానాలు, అబద్ధ వాగ్దానాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి సరైన సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం ఇవ్వండి ప్రజలు. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఏ వర్గాలను వీళ్ళు మోసం చేయలేదు. వీళ్ళు 41 రోజుల ముందు సమయం నోటీస్ ఇచ్చారు. ఈ రోజు ఎందుకండి ఉపసంఘము? సంవత్సరం నుంచి అడుగుతున్నారు. బ్యాంకులలో డబ్బులు దాచుకుంటున్నారా? కమిషన్ల మీద మొత్తం ఇంకా 10% కమిషన్లు సరిపోతలేదా? 3 లక్షల కోట్లు అప్పు చేసినారు, 5 లక్షల కోట్ల బడ్జెట్ సరిపోలేదా? ఈ రోజు కూడా భూములు అమ్మారు కదా, 800 కోట్లు ఇవ్వండి. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వండి 800 కోట్లు. ఈ రోజే కదా పాయింటే కదా, ఎక్కడ ఎలక్షన్స్ జరుగుతుంటే అక్కడ నుంచి కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాగులు పంపిస్తుంది. మేమేమంటున్నామంటే ఒకటండి, ప్రజలు ఇది ఒక్క వర్గాన్ని మోసం చేశారు. వీళ్ళు అంగన్వాడీ టీచర్లు మోసం చేశారు, సర్వశిక్ష చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. మోసం చేసి గద్దెనెక్కి 2.5 సంవత్సరాల నుంచి అవినీతి, మీరు చెప్పినట్టు సంచులు ఢిల్లీకి పంపడం, ఇదేంటి అండి? మీరు ఇప్పుడు ఎందుకు ఈ ఫ్యూచర్ సిటీలు? ఎవరిని మోసం చేయడానికి ఫ్యూచర్ సిటీలు? నువ్వు ఏ వాగ్దానాల నుంచి గద్దెనెక్కారో ప్రభుత్వం అది చెప్పండి ముందు. ఇప్పుడు మీకు మూసి ఎందుకు వచ్చింది 1,50,000 కోట్లు? 6,000 కోట్లు, 6,800 కోట్లు మీరు పెన్షనర్లకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వక 10 ఏళ్ల నుంచి ఇంకా సిగ్గు లేకుండా నిన్న మంత్రివర్గ సమావేశంలో మాట్లాడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ కాగానే 1 మంత్ లోపల బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళమని. మరి మీకేం పుట్టింది? మిగిలిన బడ్జెట్ తీసుకున్న రాష్ట్రం 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు ఏం చేసినాయి? దీని బట్టి అర్థం ఉందా? తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది. ఈ దుర్మార్గుల చేతులకు పగలిచ్చి, ఈ అబద్ధాలకు పగలిచ్చి ఈరోజు రాష్ట్రం
మరీ ముఖ్యంగా ఒక్కటి చెప్తున్నానండి, తెలంగాణ ప్రజలు దయచేసి మీరు కూడా కొన్ని రోజులు ఇళ్ళకి వెళ్ళకండి. మనం అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. కరోనా లాగా మనం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మనం నైతికంగా అండగా నిలిస్తేనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. మీరు ఫ్రీ బస్సులని పని లేకుండా ఎక్కినరనుకో వాళ్ళు ఇంకా ప్రెషర్ కు లోన్ అవుతున్నారు. డిపోల కాడ గొడవలు, అక్కడ గొడవలు. ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా పేపర్ల ప్రకటనలు ఇచ్చింది ఈరోజు. టెంపరవరీ కండక్టర్లు కావాలా, టెంపరవరీ డ్రైవర్లు కావాలా. ఇదా మీ రాజకీయ పరిణితి? ఇదా మీ రాజకీయ పరిపాలన? వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపించుకుంటా మళ్ళీ మీరు టెంపరవరీ డ్రైవర్లతో నడుపుతారా? ఓకే, ప్రభుత్వం నుంచి కూడా మనకు ఉన్నారు మింటో నర్సయ్య గౌడ్ గారు. ఆన్సర్ తెలుసుకుందాం తప్పకుండా ఈ రోజు. నర్సయ్య గౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు. నర్సయ్య గౌడ్ గారు, హలో నర్సయ్య గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వన్స్ అగైన్. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మాకు కాదు ప్రజలకు వినిపించాలి. చెప్పండి మాట్లాడండి. నర్సయ్య గౌడ్ గారు, అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా? ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చింది, లేదంటే ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేశారు, మా మీద పీక మీద కత్తి పెట్టి ఇప్పటికిప్పుడే డిమాండ్లు అమలు చేయాలంటే ఎంతవరకు సాధ్యం అనేది కాదు కదా. మీరు ఇచ్చిన హామీలు కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాలు కదా. ఎందుకు ఇప్పుడు విస్మరిస్తున్నారు? అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు అనుకోవచ్చా? ఆనాడు ఆర్టీసీ కార్మికుల ఓట్ల కోసమే చేసినటువంటి వాగ్దానాలు, పెట్టినటువంటి మేనిఫెస్టో అంశాలు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో కొంత మొత్తం విస్మరించే అవకాశం అయితే ఉండదు. ఇదే ఆన్సర్ ప్రతి అంశానికి. నర్సయ్య గౌడ్ గారు, ఒకటి ఏ సంక్షేమ పథకాన్ని అడిగినా లేట్ అయినా చేస్తుంది. ఇంకెంత టైం ఇవ్వాలి? 2.5 years అయిందండి మీరు అధికారంలోకి వచ్చి. మీకు ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాలే. ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని చెప్పి మన ఎలక్షన్స్ లో మీకేం తీర్పు ఇవ్వలేదు, ఓటేయలేదు. 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకెంతకాలం వేచి చూడాలంటారు? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రాణాలు పోతున్నాయి కదా. నర్సయ్య గౌడ్ గారు, మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ప్లీజ్ సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి. లేదండి, ఆడియో బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అయి వస్తుంది. అశోక్ గారు, మిగిలిన పార్టీలకు సంబంధించి అధికార పార్టీ మినహా మిగిలిన పార్టీలన్నీ కూడా మీకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు, మద్దతుగా వస్తున్నారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి పదే ఐ న్యూస్ తరఫు నుంచి కూడా మేము అదే విషయాన్ని చెప్తున్నాము. ప్రాణం పోతే తిరిగి రాదు, ఎవరు దాన్ని తీసుకురాలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం విలువని ఏ దాంతోని కూడా రీప్లేస్ చేయలేరు. ఆ కుటుంబం రోడ్డును పడిన తర్వాత ఈ రాజకీయ నాయకులు కావచ్చు, స్వయాన రాజకీయ నాయకులు ఒప్పుకుంటున్నారు, రాజకీయ నాయకులుగా మేము పోయిన ప్రాణాన్ని రీప్లేస్ చేయలేము, అది ఎవరూ చేయలేరు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెనకడుగు వేయండి. ఒకసారి ఫ్యామిలీని ఆలోచించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, క్వశ్చన్ చేయండి. హక్కు మీకుంది, ఓటేశారు, గెలిపించుకున్నారు, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని. మీకు ఇచ్చినటువంటి హామీలను మీరు అమలు చేయడం కోసం మీరు క్వశ్చన్ చేయండి, పోరాడండి, ధర్నా చేయండి, మీ హక్కుల కోసం ఎంతకైనా సరే సిద్ధంగా. కాకపోతే ప్రాణాలు తీసుకునే వరకు కాదు అనేది. కాకపోతే అశోక్ గారు, ఆవిడ చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ రోజు చర్చలు సఫలం కావాలని కోరుకుందాం. ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా కామ పెడితే ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేడం, నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు చర్చలు అయితే ప్రారంభమైంది సెక్రటేరియట్ లో. కాబట్టి మేము ఒకటే ఆశిస్తున్నాము, ప్రభుత్వము ఒక శంకర్ గౌడ్ గారి త్యాగం తర్వాత, ప్రాణ త్యాగం తర్వాత ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఏ ఆశయానికైతే ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిండో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము బాధ్యతగా తీసుకుని నెరవేర్చాల్సిన కర్తవ్యం వాళ్ళ ముందర ఉంది. ఇన్ కేస్ ఆయన ఆశయానికి విరుద్ధంగా వేరే ఇతరత్ర ప్రకటనలు చేస్తే మాత్రం ఈ సమ్మె అనేది ఇంతటితో ఆగదు. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను కూడగట్టడం కూడా జరిగింది. ఆల్రెడీ మేము మందకృష్ణ మాదిగ దగ్గరికి వెళ్ళాము, కృష్ణయ్య సారి దగ్గరికి వెళ్ళాను, తీర్మార్ మల్లంగా అందరి దగ్గరికి వెళ్ళాము. అందరూ సపోర్టింగ్ గా వస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రజా ఉద్యమంగా
రూపు మారుతుందని మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీరు ఇంకా మీ మీదికి తెచ్చుకోకుండా మీ మేనిఫెస్టోను మీరు అమలు పరచండి. మేము వేరే కోరికలు కోరట్లేదు. కాబట్టి ఆర్టీసీని నర్సయ్యగౌడ్ గారు మేడం క్లారిటీగా ఉంది. ప్రతి విషయాన్ని మీరు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒకే విషయం చెప్తారు, నర్సయ్యగౌడ్ గారు స్ట్రైట్ గా పాయింట్ చెప్తారు అని చెప్పి, అదే స్ట్రైట్ గా నాకు ఈ రోజు ఆన్సర్ కావాలి. ఇదే ఆర్టీసీ సమస్యకు సంబంధించి, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి, మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్లీజ్ ఆన్సర్. వాయిస్ క్లియర్ ఉందండి? వస్తోంది పోతుంది, చెప్పండి. ఆశా గారు నర్సయ్యగౌడ్ గారు చెప్పండి. వాయిస్ క్లియర్ నాన్న బ్రేక్ అవుతుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, చెప్పండి. ఏమంటున్నా నర్సయ్యగౌడ్ గారు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆన్సర్ రావాల్సిందే. ఎందుకు 2.5 years నుంచి వెయిట్ చేస్తున్నారు? 41 days ముందే మీకు నోటీస్ ఇచ్చారు, అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కమిటీ వేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నామని చెప్పి అటుపక్క ఆర్టీసీ కార్మికులు ఆగమాగం చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా ఉరుగొల్పుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇప్పుడు శంకర్ గౌడ్ ఒకరి గురించి మాట్లాడుతున్నాం, ప్రాణాలు కోల్పోయాయి కాబట్టి, ఆ కుటుంబం బయటకు వచ్చింది కాబట్టి. మరి ఇద్దరు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోబోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు అడ్డుకోవడం బట్టి. ఒకవేళ ఇన్ కేసు ఇదే ఆత్మహత్యలు జరిగి కొనసాగితే కనుక దానికి బాధ్యులు ఎవరైనా ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వమే కదా. ఇంతవరకు 2.5 సంవత్సరాల ముందు తెలియదా బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేది, బడ్జెట్ లో ఎంత అప్పుల వరకు అయిపోయింది అనేది? పదే పదే ఆనాడు ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పి పదే ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు మిగిలిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా నెరవేర్చుతారు అని చెప్పేసి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే కనుక ఈ రోజు ప్రజల్ని రోడ్ల మీద నుంచోబెట్టి లేదంటే కనుక కుటుంబాలని